డీసీపీ గారు సత్యనారాయణ గారు, వేదికను అలంకరించిన జన్మభూమి కమిటీ సభ్యులు, నాయకులు, ఆఫీసర్లకు, ఈ వార్డు నుంచి వచ్చేసిన సోదర సోదరిమణులందరికీ నమస్సుమాంజలు. చంద్రన్న బీమా పథకం ఇక్కడ నమోదు చేసుకుంటున్నారు. 15 రూపాయలు కట్టండి. ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇస్తారు. వికలాంగులైతే 5 లక్షలు ఇస్తారు. పాక్షికంగా వికలాంగులైతే 3,62,000 ఇస్తారు. సహజ మరణం, గుండెపోటు వచ్చి సహజ మరణం అయితే 30,000 ఇస్తారు. ఇది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. 18 నుంచి 70 సంవత్సరాల ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు ఇస్తారు. ఈ పథకాన్ని ఇక్కడ మీరు నమోదు చేసుకోండి. 15 రూపాయలు. ఆధార్ కార్డు చూపిస్తుంది, రేషన్ కార్డు చూపిస్తుంది. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. మన యత్న శ్రీనివాసు రండి, రాజుగారు ఉన్నారు ఇక్కడ. ఈయన చేసేది రాజు గారు. ఈ గ్రూపులకి అందరికీ మీ పరిచయమే. ఈయన ద్వారానే ఈ చంద్రన్న బీమా పథకం నమోదు చేసుకోండి. ఇక్కడ రాజుగారు మీకు అందరికీ తెలుసు, గ్రూప్ వాళ్ళందరికీ. ఇప్పుడు టాయిలెట్లు లేదని ఇద్దరు ఎత్తారు చేతులు. ఎవరమ్మా? ఇందాక టాయిలెట్లు, మరుగుదొడ్లు లేవని ఇద్దరు ఎత్తారు చేతులు. ఎవరు? 2 టాయిలెట్లు లేవన్నారు. ఎవరు చెప్పండి? వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వాళ్ళు చేయొద్దండి. టాయిలెట్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని ఇందాక ఇద్దరు చేతులు ఎత్తారు. ఎవరు? అందరికీ ఉన్నాయా? వ్యక్తిగత మరుగుదొడ్లు, టాయిలెట్లు అందరికీ ఉన్నాయా? ఓకే. టాయిలెట్లు ఉన్నాయి. ఇదేంటి? ఇది దీంతో మనకు అవినాభావ సంబంధం. ఎప్పుడో మన తాతల తరాల నుంచి దీనికి మనకి లింకు. ఈ చెంబే ఇప్పుడు పట్టణాల్లో ఈ చెంబులు ఇళ్లలోనే ఉంటున్నాయి. గ్రామాల్లో మాత్రం బయటకు వెళ్తున్నాయి. గ్రామ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా వృద్ధులు, ముసలివాళ్ళు ఇంకా అలవాటు మనలేక ఇదివో ఇదివో అంటుంటారు. ఇది మీరు ఎవరితో గ్రామాల నుంచి వచ్చినా కూడా ఇది మాత్రం లేదు నయం చెప్పండి, జంట నయం చెప్పండి, ఇది కుదరదని చెప్పండి, ఇల్లా అని చెప్పండి. ఇది ఇవ్వద్దు. దీనివల్ల అనేకమైన రోగాలు వస్తాయి. అట్లాగే రోడ్డు మీద పిల్లలు గడుగుతుంటారు. సంటి పిల్లలు తీసుకొచ్చి రోడ్డు మీద గడుగుతుంటారు. రోడ్డు మీద ముడి కడగదమ్మా. దానివల్ల అనేకమైన రోగాలు వస్తాయి. మలేరియా, ఫైలేరియా, చికున్గున్యా, డెంగ్యూ, కలరా, కామెర్లు, ఒక జబ్బేంటి అన్ని జబ్బులు కూడా చెంబు వస్తాయి కనుక ఈ చెంబు మన చెంబుకు చెక్కు పెట్టి మన ఇంట్లో ఉంటే రోగాలు రావని మనం చేస్తున్నాం. ఇప్పుడు వ్యక్తిగత అభ్యర్థులు కాకుండా సామాజిక సమస్యలు ఏమంటే మీకు మైక్ ఇస్తా, మాట్లాడండి. ఇప్పుడు ఇద్దరికి ఎల్ఈడి లైట్లు వచ్చినాయా? ప్రభుత్వం ఉచితంగా ఎల్ఈడి లైట్లు ఉన్నాయా? ఎల్ఈడి లైట్లు ఇక్కడ ఇవ్వండి. అమ్మా చూడండి, ఈ బల్బులు, ఇది ఎల్ఈడి బల్బ్ అంటారు. కలకల తెల్లగా మెరిసిపోతుంటుంది. తెల్లగా ఉంది. ఈ బల్బు ఖరీదు 250 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు దళితులకు, ఎస్సీ ఎస్టీలకు ఇంటికి 2 బల్బులు ఉచితంగా ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీకి అలాగే 50 యూనిట్ల ఉచితంగా ఇస్తున్నారు. ఈ ఎల్ఈడి బల్బు కొనుక్కుంటే మనకు విద్యుత్ 50% ఆదా అవుతుంది. మనం మా ఇంట్లో కూడా అన్ని మొత్తం ఎల్ఈడి బల్బు కొనుక్కున్నాను. నేను ఇది 250 రూపాయలు మార్కెట్ లో కొనుక్కున్నాను. ట్యూబ్ లైట్లు కొనుక్కున్నా. అన్ని కొనుక్కుని నా విద్యుత్తో సగం ఆదా చేస్తున్నా. కనుక